ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి విశ్వాసిగా, సాతాను చేసే కీడు కంటే దేవుడు చేసే మేలు ఎంతో గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. మన జీవితంలో చివరి అధ్యాయము ఎప్పుడు కూడా ఆయన విజయంతోనే ముగుస్తుంది. హల్లెలూయా. ఒక్క మనిషి ద్వారా పాపము వస్తే, ఒక్క విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా మారేలాగా ఆయన చేశాడంట. హల్లెలూయా. మొదటి ఆదాము ద్వారా శాపము పాపము వస్తే, రెండవ ఆదాము ద్వారా జీవము నిత్య జీవం ఇచ్చాడంట. హల్లెలూయా. ప్రతిసారి కూడా వాక్యంలో చూసినట్లయితే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారి జీవితంలో చివరి అధ్యాయం ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క విజయంతో ముగించబడింది. కథ ఎలాగ ఆరంభమైనా కూడా కథను మార్చివేసి ఆ కథను మనకు విజయముగా మార్చే దేవుడంట. హల్లెలూయా. పోతిఫరు భార్య యోసేపు చరిత్ర చెరసాలలో ముగించాలనుకుంది, కానీ ఆ చెరసాలనే రాజమార్గంగా దేవుడు చేశాడంట. హల్లెలూయా. మోషేని అక్కడే చంపాలనుకున్నాడు ఫరో, కానీ చనిపోకుండా ఆయన గృహములో ఆయన యొక్క మనుషుల ద్వారా ఆయన ఇంట్లోనే పెరిగేలాగా ఆయన కథను మార్చివేశాడంట. హల్లెలూయా. దానియేలు ఎక్కడ ఉండాలి? సింహ బోనులో ఉండి మరణించాలనుకున్నారు, కానీ ఎవరైతే ఆయన సింహ బోన్లో చనిపోవడం చూద్దాం అనుకున్నారో వారే ఆ బోన్లో ఉన్నారంట. మొర్దెకై మొర్దెకైని ఉరికంబానికి ఎక్కించాలనుకున్నాడు. ఎవరు? హామాను. కానీ కథ మారింది. ఆ ఉరికంబం మీద ఎవరున్నారంట? మొర్దెకై కాదు, హామాను ఉన్నాడంట. నూతన